క్రీస్తునందు సోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళ్దామండి. అందరూ బాగున్నారండి. మార్క్ గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రార్థన చేసుకున్నాడు. పరలోకమందున్న మాట పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కూడికంతట్లో మీరు నడిపించను నాయన. వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి రోజుని తిని వాక్యానుసారం నడిచే భాగ్యం ఇచ్చేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు బాప్తిస్మం పొందినట్లయితే. బాప్తిస్మం పొందినట్లయితే రాత్రి మనం దేని గురించి చూసాం? దేని గురించి రాత్రి అంశం చెప్పాను కదా. దేని గురించి చెప్పాను? బాప్తిస్మం ఎలా తీసుకోవాలి. బాప్తిస్మం ఎలా తీసుకోవాలి? బాప్తిస్మం ఎలా తీసుకోవాలి? నమ్మి బాప్తిస్మం తీసుకోవాలి. ఇంకా నమ్మి బాప్తిస్మం తీసుకోవాలి. ఇంకా ఎలా తీసుకోవాలి? ఇంకా తీసుకోవాలి. ఇంకా మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి. తర్వాత ఇంకా ఇవి మీకు గుర్తుండిపోవాలి. వాక్యం అంగీకరించి బాప్తిస్మం పొందాలి. ప్రార్థన చేసి బాప్తిస్మం పొందాలి. ప్రార్థన చేసి ఈ విధంగా బాప్తిస్మం తీసుకోవాలి. ఇప్పుడు ఈ రోజున బాప్తిస్మం పొందినట్లయితే రాత్రి ఏం చూసాము? బాప్తిస్మం ఎలా తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న తర్వాత అంటే పొందినట్లయితే, బాప్తిస్మం పొందితే రేపటి దినాన ప్రభు చిత్తం అయితే రేపటి దినాన చెప్పేది ఏంటంటే తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి. రేపటి దినాన ఏంటి? ఇప్పుడు నువ్వు బాప్తిస్మం పొందినట్లయితే ఏం జరుగుతుంది? బాప్తిస్మం పొందినట్లయితే ఏం జరుగుతుందో అన్నదే మనం చూస్తే మార్క్ గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో మీరు రక్షింపబడుదురు. బాప్తిస్మం పొందినట్లయితే మీరు ఏమవుతారు? రక్షింపబడతారు. తర్వాత ఏమొచ్చా? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో బాప్తిస్మం పొందినట్లయితే పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఇప్పుడు కరెంట్ లేదని చూస్తున్నారా? అక్కడ మీరు ఫోన్ ఉంటే ఆ ఫోన్ వేసుకోండి. ఎందుకంటే కరెంటుతోని లేకపోతే మైకుతోని లేకపోతే వీటితోనే ఒకనాడు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు కరెంట్ ఉందా? లేదు. ఆ రోజుల్లో ఏది లేదు. అయినా సువార్త ఆగిందా? ఆయన వచ్చారు, ఆయన పని ముగించుకొని వెళ్ళిపోయారు. మీ మనస్సులో ఉండిపోయే విషయాలు ఇవి. వేరే ఏ విషయాలు చెప్పనిక ఈ విషయాల వరకే చెబుతారు. బాప్తిస్మం పొందినట్లయితే ఒకటి మీరేమవుతారు? రక్షింపబడతారు. 2 పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఇవి మీ హృదయంలో అక్కడ ఉండిపోవాలి. తర్వాత అపోస్తలుల కార్యాలు 22:16లో మీ పాపములో కడిగి వేయబడతాయి. మీ పాపాలు ఏమైతే కడిగి వేయబడతాయి. మీరు పరిశుద్ధపరచబడతారు, నీతిమంతులుగా తీర్చబడతారు.
మీరు చేసిన ప్రతి ఒక్కటి మాట ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, క్రియ ద్వారా ప్రతి ఒక్కటి ఏమైపోతుంది? మీ పాపంలో కడిగి వేయబడతాయి అన్నమాట. కడిగి వేయబడటం అంటే సోపుతోనో ఇంకేదో రాసుకుంటే వాటి ద్వారా కడిగిపోవు. క్రీస్తు రక్తం ద్వారా మనం నమ్మి బాప్తిస్మం పొందుతున్నాం కాబట్టి, మీరు బాప్తిస్మం పొందినప్పుడు మీ పాపములు ఏవైతే కడిగి వేయబడతాయి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనంలో క్రీస్తులో పునరుద్ధాన శక్తి పొందుదురు. క్రీస్తులో ఏం పొందుతారంట? పునరుద్ధాన శక్తి. పునరుద్ధాన శక్తి అనగా కొత్త శక్తి. అంటే పునరుద్ధాన శక్తి అని అంటే అది ఎప్పుడు ఎలాగనంటే యేసుక్రీస్తు వారు శిలువలో మరణించి తిరిగి లేచారు. తిరిగి లేవడాన్ని ఏమంటారు? పునరుద్ధానం అంటారు. అలాగే మనం క్రీస్తులో బాప్తిస్మం పొందినప్పుడు, మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత పునరుద్ధాన బలం వస్తుంది. అంటే మనం మరణించిన తర్వాత క్రీస్తు రాకడలోని ఏమవుతుందనంటే లేపబడతాము. అదే చెబుతారు, క్రీస్తు నందు నుండి మృతులైన వారు ధన్యులు, వారు ఏమవుతారు? మొదట లేపబడతారు అని చెప్పబడుతుంది. తర్వాత ఇంకా ఏమని చెబుతున్నారంటే 5వది మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనంలో మీరు దేవుని ఆజ్ఞను నెరవేర్చుచున్నారు. దేవుని ఆజ్ఞ ఏం చేస్తున్నారు? నెరవేరుస్తున్నారు. దేని ద్వారా? బాప్తిస్మం పొందటం ద్వారా. బాప్తిస్మం పొందటం ద్వారా మీరు దేవుని ఆజ్ఞను నెరవేరుస్తున్నారు. దేవుడు చెప్పారు కదా, ఏమని? నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనే మాట చెప్పారు. కాబట్టి అది దేవుని ఆజ్ఞ. ఆ ఆజ్ఞను మీరు ఏం చేస్తున్నారంటే బాప్తిస్మం ద్వారా మీరు ఏం చేస్తున్నారు? నెరవేరుస్తున్నారు. అదేంటండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు బాప్తిస్మం పొందినట్లయితే ఏమవుతారు చెప్పండి? మీరు రక్షింపబడతారు. తర్వాత పరిశుద్ధాత్మను వరం పొందుతారు. తర్వాత మీ పాపములో కడిగి వేయబడతాయి. క్రీస్తులో పునరుద్ధాన శక్తి పొందుతారు. మీరు దేవుని ఆజ్ఞను నెరవేరుస్తున్నారు. దేని ద్వారా? బాప్తిస్మం పొందటం ద్వారా. ఇవి మీరు బాప్తిస్మం ఎలా పొందాలి, బాప్తిస్మం ఎలా పొందాలన్నది నైట్ రాత్రి చూసాం. అవి గుర్తుండిపోవాలి మీలో. అడిగినా కానీ మీరు చెప్పగలగాలి. అర్థమైందండి? ఎందుకు తీసుకున్నామని నమ్మి బాప్తిస్మం పొందుతున్నాం. మేము బాప్తిస్మం ఎలా తీసుకున్నారంటే నమ్మి తీసుకున్నాము అని చెప్పాలి. నమ్మి బాప్తిస్మం పొందాలి. మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి. వాక్యాన్ని అంగీకరించిన తర్వాత ఏమవ్వాలి? బాప్తిస్మం పొందాలి. ప్రార్థన చేసి బాప్తిస్మం పొందాలి. ఇవి బాప్తిస్మం ఎలా పొందాలి అనేది ముందు చెప్పబడింది. ఇప్పుడు పొందినట్లయితే ఏం జరుగుతుంది? పొందినట్లయితే మీరు రక్షింపబడతారు, పరిశుద్ధాత్మను వరం పొందుతారు, మీ పాపములో కడిగి వేయబడతాయి. పాపం ఉండదు. మనిషికి ఒక విషయం ఏంటో తెలుసండి, మనిషికి పాపం పోతే రోగం పోతుంది. అర్థమైందండి? మనిషికి పోవాల్సింది పాపమా రోగమా అంటే పాపం పోవాలి. పాపం పోతే నీలో ఉన్న రోగాలు పోతాయి. నువ్వు ఈ లోకం విడిస్తే అడిగిపోతావు పరలోకానికి. ఇప్పుడు కొన్ని శరీర సంబంధమైన అనారోగ్యాలు కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, జ్వరం అని, దగ్గు అని. ఇప్పుడు జ్వరం అనుకోండి, వాతావరణాన్ని బట్టి, దగ్గు అనుకోండి, దుమ్ము ధూళిని బట్టి, తర్వాత ఇంకా కడుపులో నొప్పి అని, లేకపోతే గ్యాస్ అని, ఇవన్నీ ఏంటంటే తినేదాన్ని బట్టి ఇవన్నీ వస్తుంటాయి. అవి వస్తుంటే పోతుంటాయి. కానీ ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే నీలో ఉన్న ఆ భయంకరమైన వ్యాధి, భయంకరమైనది ఏదైనా ఉంది అని అంటే అది పోవాలి అని అంటే నీ పాపాలు క్షమింపబడాలి. అప్పుడే నీలో ఉన్న రోగం ఏమవుతుంది? పోతుంది. తర్వాత నువ్వు లోకం విడిస్తే పరలోకానికి చేరుకుంటావు.
క్రీస్తులో పునరుద్ధాన శక్తి, ఆ పవర్, ఆ బలం నువ్వు పొందుకుంటావు. తర్వాత మీరు దేవుని ఆజ్ఞను నెరవేర్చుచున్నారు. ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నానంటే, వీటి చేసి ఎందుకు చెబుతున్నానంటే మీకు ఈ గుర్తుండిపోవాలి. తర్వాత మీరు ఒకటి బాప్తిస్మం ఎలా పొందాలి, పొందినట్లయితే మీరు బాప్తిస్మం పొందిన తర్వాత ఏం జరుగుతుంది, రేపటి దినాన బాప్తిస్మం పొందిన తర్వాత ఏం జరుగుతుంది అసలు అన్నదే రేపు ప్రభు చిత్తం అయితే రేపటి దినాన చూద్దాం. అర్థమైందండి? అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఏంటనంటే నువ్వు దీని ద్వారా నువ్వు ఏమవుతున్నావు అనంటే బాప్తిస్మం ద్వారా నూతన జన్మ. అర్థమైందండి? తల్లి గర్భంలో నుంచి నువ్వు ఎలాగైతే వచ్చినప్పుడు బిడ్డ పుట్టిండు అని ఎంత ఆనందపడతారో, ఎలా అయితే ఆనందం ఉంటుందో, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు బిడ్డ ఎలా ఉంటారు? వైట్ పేపర్ లాగా ఉంటారు. వాళ్ళలోని ఏ మత్సం ఉండదు, ఏ తప్పు ఉండదు, ఏది ఉండదు. వైట్ పేపర్ ఎలా ఉంటుంది, గీతలు అంటే ఏమీ ఉండవు. అలాగే నీటిలో నుంచి నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని నువ్వు రాగానే అలా వైట్ పేపర్ లాగా ఉంటావు. ఇప్పుడు ఆ వైట్ పేపర్ మీద ఏదైతే రాస్తావో అదే నీ జీవితం అవుతుంది. అర్థమవుతుందండి? ఆ వైట్ పేపర్ మీద ఇప్పుడు అప్పులు రాసామనుకో అప్పుల పత్రం అయింది. లేకపోతే మంచి మాటలు రాసామనుకోండి మంచి మాటలు అవుతాయి. దేవుని మాటలు రాస్తే దేవుని మాటలు ఉంటాయి. నువ్వు ఏది రాస్తే అదే అవుతుంది. అలాగే నీ జీవితంలోకి అప్పటి నుంచి నువ్వు ఏదైతే రాసుకుంటావో అదే అవుతుంది. అర్థమవుతుందండి? బాప్తిస్మంలోనే అది జన్మ, మరలా నువ్వు పుట్టడం. నికోదేము చెబుతుంటే అర్థం అవలా. నికోదేము ఏమన్నా మళ్ళీ తల్లి గర్భంలో నుంచి ముసలోడు ఎట్టగొడతారు ప్రభా అని అడుగుతాడు. అట్ట కాదు నాయన, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే దేవుని రాజ్యంలో చేరతారు అని చెబుతున్నారు. అందుకని బాప్తిస్మం అనేది ఏమిటి అనంటే ముంచుట, సమాధి చేయబడుట. అర్థమైందండి? సమాధి, నీ పాపాలకు అవన్నీ ఏం చేస్తున్నావు అంటే నీటిలో వదిలేస్తున్నావు, సమాధి చేయబడుతుంది. ఇక నువ్వు ఎవరు అనంటే నూతన సృష్టి. ఇక నువ్వు నూతన సృష్టి. అప్పటి నుంచి నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎలాంటి జాగ్రత్త కలిగి ఉండాలో, బాప్తిస్మం పొందిన తర్వాత ఎలా ఉండాలన్నది ప్రభు చిత్తం అంటే మరలా రేపు 5 గంటలకు కూడుకుంటుంది కాబట్టి అందులోనే నేర్చుకుందామండి. అందుకని ఈ మాటలు మీరు హృదయంలో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి క్రీస్తుని పోలి నడుచుకుని ఈ లోకం పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.